ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వీటితో పాటు మరో 28 మున్సిపల్ కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు నిర్వహిస్తుంది. ముంబైలోని 227 స్థానాలకు 1700 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3,48,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మహాయుతి కూటమిలోని బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ, మహావికాస్ అఘాడీ కూటమిలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వీటితో పాటు మరో 28 మున్సిపల్ కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు నిర్వహిస్తుంది. ముంబైలోని 227 స్థానాలకు 1700 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3,48,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మహాయుతి కూటమిలోని బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ, మహావికాస్ అఘాడీ కూటమిలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఒకవైపు, ఉద్ధవ్ ఠాకరే, రాజ్ ఠాకరే, శరద్ పవార్ ఎన్సీపీ కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ ఎన్నికల కోసం ఉద్ధవ్ ఠాకరే, రాజ్ ఠాకరే సోదరులు చేతులు కలిపారు. కాంగ్రెస్ వేరే కూటమి నుంచి పోటీ చేస్తుంది. అయితే ఓటర్ల చేతివేలిపై గుర్తులు పెట్టడానికి సిరాకు బదులు మార్కర్ పెన్నులు ఉపయోగించినట్టు ఆరోపణలొచ్చాయి. ఎన్నికల్లో మోసాలకు పాల్పడాలనే ఉద్దేశంతోనే అధికారులు ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కమిషనర్ కూడా అంగీకరించారని అంటున్నాయి విపక్షాలు. అయితే ఈ ఆరోపణలను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తోసిపుచ్చింది. ఎన్నికల్లో సిరాకు బదులుగా మార్కర్ పెన్నులను ఉపయోగిస్తున్నారనే వార్తలపై మున్సిపల్ కమిషనర్ ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టత ఇచ్చింది. అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలను కోరింది.